Welcome to my channel. Please subscribe and share and your comment. శైవ కవిత్రయంలో మొదటివాడు నన్నయ చోడుడు. శైవ కవిత్రయం రచనా విశేషాలు. కవిత్రయంలో మొదటివాడు నన్నయ చోడుడు. ఇతని కాలం 12వ శతాబ్దానికి కాలానికి చెందిన వ్యక్తి. ఇతని యొక్క తల్లిదండ్రులు చోడబల్లి శ్రీసతి. ఒరియయూరు పురంధీశ్వరుడు ఈయన పాలనలో ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చెందినటువంటి కవి. ఇతని బిరుదులు కవిరాజ శిఖామణి, టింకనాదిత్య, వివేక బ్రహ్మ, ప్రబంధ ప్రజాపతి అనే బిరుదులు కలవు. ఇతని యొక్క గురువు జంగమ మల్లికార్జునుడు. ఇతని యొక్క రచనలో ప్రధానమైనది కుమార సంభవం. ఇతని యొక్క విశేషం ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధం. మరి నన్నయ చోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కూర్కి సోమనాథుడు, ఈ ముగ్గురిని శైవ కవిత్రయం అంటారు. శివ కవుల్లో మొదటివాడే నన్నయ చోడుడు. నన్నయ చోడుని వివరాలు తెలిపే శాసనం పెదచెరుకూరు శాసనం. నన్నయ చోడుడు సూర్యవంశీయుడు, కశ్యప గోత్రుడు. తెలుగులో మొట్టమొదటిసారిగా జాను తెనుగు వస్తు కవిత అను పదములను నన్నయ చోడుడు పేర్కొన్నాడు. నన్నయ చోడుడు తెలుగులో మార్గ మరియు దేశీ పదములను కవిత్వం పరంగా వాడిన మొట్టమొదటి కవిగా ప్రసిద్ధి చెందినటువంటి కవి నన్నయ చోడుడు. అలాగే తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ చోడుడు కుమార సంభవ కావ్యంతో శైవమత ప్రధానము, శైవమత ప్రచారము వ్యాప్తిలోకి వచ్చాయి. తెలుగులో దేశీ కవిత మార్గమునకు ఆద్యుడు నన్నయ చోడుడు. తెలుగు ప్రబంధ శబ్ద ప్రస్తావన చేసిన మొట్టమొదటి కవి నన్నయ చోడుడు. కావ్య ఆరంభంలో కృతికర్త వంశవర్ణన కావించిన తొలి తెలుగు కవి నన్నయ చోడుడు. కావ్య ఆరంభంలో కృతిపత్తి స్తుతి చేసిన తొలి తెలుగు కవి కూడా నన్నయ చోడుడు. కావ్యంలో ముద్రాలంకారాన్ని వాడిన తొలి తెలుగు కవి నన్నయ చోడుడు. దుర్మార్గ పదవర్తన అని నన్నయ చోడుడు దేని నిరసించాడంటే మణిప్రవాళ శైలిని. ఈయన రాసినటువంటి కుమార సంభవం, నన్నయ చోడుని కలం నుండి జాలువరణ ఏకైక రచన కుమార సంభవం. ప్రథమాంధ్ర శైవ కావ్యం అని కూడా అనవచ్చు. ఇదే కుమార సంభవం. కుమార సంభవ కావ్య కృతిపతి జంగమ మల్లికార్జునుడు. కుమార సంభవ కావ్యంలోని నాయికా నాయకులు పార్వతీ పరమేశ్వరులు. ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధము కుమార సంభవ కావ్యం అని పిలుస్తారు. నన్నయ చోడుడి కుమార సంభవం 12 అశ్వాసాల వస్తు మహాకావ్యం అని చెప్పొచ్చు. నన్నయ చోడుని కుమార సంభవానికి మూలం కాళిదాసు కుమార సంభవ కావ్యం. నన్నయ చోడుడు తనది వస్తు కవిత్వం అని చెప్పుకున్నది సరళముగాగ భావముల్ జాను తెలంగున నింపు పెంపుతో బిరిగొని వర్ణనల్ ఫణతి పేర్కొననర్థము రచనలు సాగించారు. కర్ణ రసాయన లీల గలగన్ అంటూ సత్కవి కావ్యాన్ని మదనాగముతో సరిపోలుస్తూ కావ్య లక్షణాలను తన కుమార సంభవంలో అవతారికలో నన్నయ చోడు తెలిపాడు. నన్నయ చోడుడు తన కుమార సంభవ కావ్యం పీఠికలో మార్గ దేశీ కవితలను గురించి ఇలా ప్రస్తావించాడు. మునుమార్గ కవితాలోకం గుణవెలయగా దేశీ కవిత ఉట్టించు తెనుంగున నిలిపిరంధ్ర విషయం బునజన చాళుక్యరాజు మొదలగు పలువురున్. మార్గ పద్ధతికి పూర్తిగా భిన్నమైనది దేశీ కవిత. మార్గకు మార్గము దేశీయ మార్గం అన్న కవి నన్నయ చోడుడు. నియమబద్ధమైన శిష్ట సమ్మతమును శాస్త్ర సమ్మతమును అనుసరించి రాయబడినది మార్గ కవిత. నన్నయ చోడుడు చిత్రబంధ కవితను తొలిసారిగా తన కుమార సంభవ కావ్యంలో పేర్కొన్నాడు. మొట్టమొదటిసారిగా ప్రబంధ ఛాయలు కానవచ్చే కావ్యమే కుమార సంభవము. వస్వైక్యమున కొంత లోపమున్న కుమార సంభవమే యథార్థముగా మన ప్రథమ ప్రబంధమని పింగళి లక్ష్మీకాంతం గారు అభిప్రాయపడ్డారు. నన్నయ చోడుడు కావ్యాలలో కుకవి నిందను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. సాహిత్య చరిత్రకారులు నన్నయ చోడుని ప్రబంధ ప్రజాపతి అని కీర్తించారు. కవిత్వం మదపు టేనుగు నడకవలె ఉండాలి అని నన్నయ చోడు పేర్కొన్నారు. కవిత్వం పరసతి వలె అందంగా ఉండాలని నన్నయ చోడు అభిప్రాయపడ్డారు.
సత్కవి కావ్యం రత్నపుత్రిక వంటిదని నన్నచోడు పేర్కొన్నారు. తల్లిదండ్రుల పూజించి తగ వెరిగి మన పొడవైననే అత్తమామలనియు అన్న పద్యం నన్నచోడుని కుమార సంభవంలోనిది. పొన్నలు పూచే పొన్నలోగి పూవక ముదర పూచు గోగుల పొన్నులు కొండ గోగులను ఊవక ముదురు ఉంచే భూరవులు అన్న పద్యం నన్నచోడి కుమార సంభవంలోనిది. వన్యల జిన్నెల గమన వైఖరియన్ రసపుష్టి భావములను ప్రసన్నును జాను తెనుగున్ భలుకు నవ్య కలహారభంగా అన్న పద్యం నన్నచోడు కుమార సంభవంలోనిది. వస్తు కావ్యాబ్జరవి అని నన్నచోడు ఎవరిని స్థుతించారంటే మహాకవి వాల్మీకి. భారవియు వస్తు కవిత భారవియు బరిగి అని ఎవరన్నారంటే నన్నయ చోడుడు. నన్నచోడుని ప్రబంధ ప్రజాపతి అని ప్రశంసించిన ఆధునిక కవి అరుద్ర. నన్నచోడుని గురించి మొట్టమొదటి పరిశోధన చేసిన వారు మానవల్లి రామకృష్ణ కవి. నన్నచోడు నన్నయ్య కంటే పూర్వుడని పేర్కొన్నవారు మానవల్లి రామకృష్ణ కవి. ఆది కవి అన్న కీర్తి నన్నచోడుకే దక్కాలని అభిప్రాయపడినవారు బిఎన్ శాస్త్రి. 20వ తొలి దశకంలో నన్నచోడుని ప్రపంచానికి మొదటిసారిగా పరిచయం చేసిన పరిశోధకుడు మానవల్లి రామకృష్ణ కవి. నన్నచోడుని కుమార సంభవ కావ్యాన్ని మొదటిసారిగా వెలికి తీసి ప్రకటించిన పరిశోధకుడు మానవల్లి రామకృష్ణ కవి. 1919వ సంవత్సరంలో మానవల్లి రామకృష్ణ కవి తన విస్తృత కవి గ్రంథమాలిక అనే రచనలో నన్నచోడుని వివరాలను కుమార సంభవ కావ్యాన్ని ప్రకటించారు. మానవల్లి రామకృష్ణ కవి వనపర్తి ఆస్థానంలో పండితునిగా ఉండేవాడు. కుమార సంభవం ప్రక్రియపరంగా వస్తుకవ్యం అని పేర్కొన్న విమర్శకులు జీవి సుబ్రహ్మణ్యం. కుమార సంభవ కావ్యంలో వస్వైక్యం లోపించలేదు అని పేర్కొన్న విమర్శకులు జి నాగయ్య. వాస్తవానికి ఆంధ్ర సాహిత్యంలో ప్రప్రథమ ప్రబంధ పరమేశ్వరుడు కవిరాజ శిఖమణి నన్నచోడుడే అని చెప్పక తప్పదు అని ఎవరన్నారంటే కోరాడ రామకృష్ణయ్య. నన్నచోడుని వస్తు కవిత విస్తార కవితలో అంతర్భాగం కావచ్చు నని అభిప్రాయపడిన విమర్శకులు తిమ్మవల కోదండరామయ్య. వస్తు కవిత ఈయన ప్రబంధ కవితే అని యన్యము కాదు అని పేర్కొన్న విమర్శకులు వేదం వెంకటరాయ శాస్త్రి. నన్నచోడుని జాన్ మిల్టన్తో పోల్చిన విమర్శకులు శ్లిష్ట రామకృష్ణ శాస్త్రి. నన్నచోడుని జాన్ మిల్టన్తో పోల్చిన విమర్శకులు శ్లిష్ట రామకృష్ణ శాస్త్రి. నన్నచోడునిపై వెలువడిన పరిశోధన గ్రంథాలు కవిరాజ శిఖమణి తిమ్మవల కోదండరామయ్య, కుమార సంభవ విమర్శను శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి, నన్నచోడుని కవిత్వము వేదం వెంకట శాస్త్రి లాంటి వారు ఆయన రచనలపైన పరిశోధనలు గావించారు. ఇది శివ కవిత్రయంలో మొదటివాడు నన్నచోడుని గురించి. మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.